హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. మన షైన్ ఇండియా ప్లాట్ఫామ్ నుండి స్టేట్ వైడ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్న విషయం చాలా వరకు అందరికీ రీచ్ అయింది. అయితే ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోని ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అనే విషయాన్ని మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీస్ త్రూ అవుట్ తెలంగాణలో 33 ఉన్నప్పటికీ ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న సెంటర్స్ని ఎలా చేయడం జరిగింది. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి రేపు ఈవినింగ్ అంటే సాటర్డే ఈవినింగ్ 6 లోపు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఇప్పుడు నేను చెప్పే సెంటర్స్ కాకుండా ఇంకా మీరు ఎగ్జామ్ సెంటర్కి మీకు దూరంగా ఉంది, దగ్గరలోని సెంటర్ కావాలనుకుంటే రేపు ఈవినింగ్ లోపు ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సెంటర్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు 2 ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 4 నెంబర్లు యాడ్ చేసి 6 నెంబర్స్ని, ఎందుకంటే ఒకరు ఫోన్ చేస్తుంటే లైన్లో ఒక 4-5 వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని 6 నెంబర్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఈ 6 నెంబర్లోని మీరు ఏ నెంబర్కైనా ఫోన్ చేసి, ఒకవేళ బిజీ ఉంటే ఇంకో నెంబర్కి ఫోన్ చేసి మీరు హాల్ టికెట్ నెంబర్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు హాల్ టికెట్ నెంబర్ తీసుకున్నారు అంటే ఆల్రెడీ మీరు టెలిగ్రామ్ ఛానల్లోని మన షైన్ ఇండియా తరఫు నుంచి ఇచ్చే హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. లేకపోయినా పర్లేదు, రేపు ఈవినింగ్ వరకు టైం ఉంది కాబట్టి ఆఫీస్కి ఫోన్ చేసి 6 నెంబర్లో ఏదో నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ హాల్ టికెట్ని కానీ పొందగలిగితే ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ మీద మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేరు, మీ సెల్ఫ్ డీటెయిల్స్ అన్ని నింపుకొని మీ ఫోటోని పోస్ట్ చేసి మీ కింద సిగ్నేచర్ పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి రావచ్చు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, మీరు ఎగ్జామ్ హాల్కి రావాలంటే ఫిజికల్ హాల్ టికెట్ చాలా అవసరం. నేను వీడియోలో లాస్ట్లో ఏవేవి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే టీజీపీఎస్సీ గ్రూప్ 2 స్టేట్ వైడ్ ఓఎంఆర్ బేస్డ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్. మళ్ళీ చెప్తున్నా, టీజీపీఎస్సీ మనకు ఎలాగైతే కండక్ట్ చేస్తుందో హాల్ టికెట్ మీద సేమ్ ఫార్మాట్తోని మన షైన్ ఇండియా అకాడమీ తరపు నుంచి ఒక హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్స్లోని, అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్లో కూడా. సో మీరు ఏ సోర్సెస్ నుంచి అయినా కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఈ ఓఎంఆర్ బేస్డ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. అది ఎలా అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే రైట్, నేను ఇప్పటివరకు మీకు చాలా సెంటర్స్ ఉంటాయని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు నిజామాబాద్లోని ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, హనుమకొండ, కామారెడ్డి అండ్ అశోక్ నగర్ మన హైదరాబాద్ షైన్ ఇండియా ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో ఈ 7 సెంటర్స్లోని ఇనీషియల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 300 కన్నా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఈ సెంటర్స్ని ఇప్పుడు ఫైనలైజ్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ ఈ సెంటర్స్ కాకుండా ఇంకా ఏదైనా సెంటర్ కావాలని మీరు బలంగా కోరుకున్నట్లయితే, సో రేపు ఈవినింగ్ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రేపు ఈవినింగ్ వరకు మన టెలిగ్రామ్లోని, వాట్సాప్లోని కూడా మీకు సెంటర్స్ ఏవైతే కొత్తగా యాడ్ అయిన సెంటర్స్ని మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ అడ్రస్తో సహా. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ సెంటర్స్తో కాకుండా ఇంకా సెంటర్స్లో కూడా మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇమ్మీడియట్గా మన షైన్ ఇండియా ఆఫీస్ నెంబర్స్కి 6 నెంబర్లు ఇచ్చాను. 6 నెంబర్లకి మీరు ఏ నెంబర్కైనా ఫోన్ చేసి హాల్ టికెట్ నెంబర్ పొందినట్లయితే నేను ఖచ్చితంగా మీకు సెంటర్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ సెంటర్స్ తాలూకా అడ్రస్తో సహా ఒకసారి చూసినట్లయితే, సో చూడండి, ఫస్ట్ నిజామాబాద్. ఈ నిజామాబాద్ ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ. ఈ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో కూడా పర్టికులర్ లొకేషన్ ఏంటంటే ఖలీల్వాడ. ఈ ఖలీల్వాడ ప్లేస్కి వెళ్ళి మీరు కానీ 9 o'clock లోపు, అంటే రిపోర్టింగ్ టైం లోపు కానీ మీరు వెళ్ళగలిగితే, ఆల్మోస్ట్ రిపోర్టింగ్ టైం 9 to 10 మధ్యలో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బట్ 9 o'clock ఎర్లీకి వెళ్తే మీకు ప్లేసెస్ దొరకవు అనే భయం లేకుండా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రశాంతంగా. ఆల్మోస్ట్ 300 కన్నా ఎక్కువ కెపాసిటీ ఉందని మనకి సెక్రటరీస్ చెప్పడం జరిగింది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, నిజామాబాద్లో ఎవరైనా రాయాలనుకుంటే 9 o'clock to 10 o'clock మధ్యలో వెళ్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ ప్రశాంతంగా రాసుకోవచ్చు. ఈవినింగ్ లోపు మీకు రిజల్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అదేవిధంగా ఈ మంచిర్యాలకు వచ్చిన సిటీ సెంట్రల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందుకని మనకి ఎస్ఎస్ స్టడీ హాల్, స్వాతి డిగ్రీ కాలేజ్, ఓకేనా, సిసిఎస్ ఎక్స్ రోడ్, నస్పూర్. ఓకే, ఈ ఏదైతే ఎస్ఎస్ స్టడీ హాల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ సార్, మనకు జోగ్రఫీ ఫ్యాకల్టీ, ఆయన చాలా పెద్ద మనసుతోని, సార్ మీరు ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాస్పిరెంట్స్ కోసం ఆలోచించి సైఎస్ఆర్ పెడుతున్నారు, దానికి నా వంతుగా మా కాలేజ్లోని మా స్టడీ హాల్లో కండక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళకి షైన్ ఇండియా తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవడం జరుగుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ అడ్రస్ మంచిర్యాలలో ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఇది ఒక్కటి మాత్రం ప్రైవేట్ వెన్యూ. సో ఈ వెన్యూలోని మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే 9 to 10 లోపు ముందుగానే మీరు వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మంచిర్యాలకు వచ్చినట్టుగా ఎస్ఎస్ స్టడీ హాల్, స్వాతి డిగ్రీ కాలేజ్, సిసిసి ఎక్స్ రోడ్, నస్పూర్. ఓకేనా, నెక్స్ట్ సెంటర్. అదేవిధంగా కరీంనగర్కి వచ్చినట్టుకి ఇది కూడా డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, మంకమ్మ తోట ఆపోజిట్
TNGO భవన్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ. ఓకేనా, ఒక్కసారి చూడండి, మంకమ్మ తోట ఆపోజిట్ TNGOస్ భవన్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ కరీంనగర్. నెక్స్ట్ అదేవిధంగా మహబూబ్ నగర్కి వచ్చేటప్పటికి పిల్లల మర్రి రోడ్ మెట్టుగూడ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ. సో ఒక మంచిర్యాల తప్ప అన్ని డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీస్లోనే, కాకపోతే అడ్రస్లు మాత్రం చూసుకోండి. మహబూబ్ నగర్కి వచ్చేటప్పటికి పిల్లల మర్రి రోడ్ మెట్టుగూడ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ. దీనికి కూడా మీరు 9 to 10 లోపు వచ్చి ముందుగానే మీరు ఏదైతే హాల్ టికెట్ చూపించి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే 10 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది. అదేవిధంగా హనుమకొండకు వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీయే. అదేవిధంగా హనుమకొండ బస్ స్టాండ్ రోడ్, ఓకేనా, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్ బాలసముద్రం. ఓకేనా, ఈ అడ్రస్ హనుమకొండకు వచ్చేటప్పటికి ఈ అడ్రస్లోని మీరు 9 o'clock లోపు రీచ్ అయిపోతే హ్యాపీగా 9 o'clock రిపోర్టింగ్ టైం, 10 o'clockకి ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదేవిధంగా కామారెడ్డి డిస్టిక్లోని ఎగ్జామ్ ఎక్కడంటే సేమ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కోర్ట్ రోడ్ అడ్రస్ ఏంటంటే కోర్ట్ రోడ్డు ఆపోజిట్ జిల్లా పరిషత్ కామారెడ్డి. ఓకేనా, కామారెడ్డిలో కూడా డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలోనే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో వీటితో పాటు ఫైనల్గా మన హైదరాబాద్ అశోక్ నగర్ యాస్పిరెంట్స్ కోసం మంచిగా ఎక్కువగా భారీగానే ప్లాన్ చేయడం జరిగింది. మీరు ఇంకా ఎవరైనా మన అశోక్ నగర్ యాస్పిరెంట్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ ముందు రోజే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయినప్పటికీ ఇప్పటికే 500 కన్నా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 200 కెపాసిటీ ఉంది. సో మీరు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ముందే ఈ వీడియో చూసిన వెంటనే మీరు హాల్ టికెట్ ఏదైతే మేము 6 నెంబర్లు ఇచ్చాము, ఇప్పుడు వరకు 2 నెంబర్లు ఇచ్చానని చెప్పాను. ఇప్పుడు ఆ 2 నెంబర్లు ఒక కాల్ చేస్తుంటే 4 లైన్లో ఉంటున్నారనే ఉద్దేశంతో ఇంకొక 6 నెంబర్లు యాడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా 6 నెంబర్లు ఇప్పుడు చూపిస్తాను, మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ హాల్లో ఉండి ఎగ్జామ్ రాయాలనుకుంటే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ పొందాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయాలని కానీ ఫిజికల్గా హాల్ టికెట్ TGPSC, UPSC, APPSC ఎలాగైతే ఎగ్జామ్ మీ ఫోటోతో ఉన్న హాల్ టికెట్ ఎలాగైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మీకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, రియల్ ఎగ్జామ్ రాస్తున్న ఎక్స్పీరియన్స్. ఇప్పుడే ప్యానిక్, ప్రెజరు అలాంటి భయాందోళనలు ఏమన్నా కానీ ఈ ఎగ్జామ్ ద్వారా తీసేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ అని నేను భావిస్తున్నాను. చూడండి అయితే సో ఇప్పుడు చెప్పాను కదా, మీకు ఇదే నెంబర్ని నేను టెలిగ్రామ్ ఛానల్లోని ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్స్ పెట్టే ఏర్పాటు చేస్తాను. లేదంటే ఈ డిస్క్రిప్షన్లోని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోని సెకండ్ లింక్ షైన్ అకాడమీ SISR టెస్ట్ సిరీస్ ఛానల్లోని ఈ పోస్టర్ కనపడుతుంది. మీకు 6 నెంబర్ల పోస్టర్. మీకు నచ్చిన నెంబర్ ఫోన్ చేసి, ఒకవేళ ఏదైనా ఫోన్ నెంబర్ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఇంకో నెంబర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ సర్వీసెస్ అందిస్తారు. మీకు హాల్ టికెట్ చెప్తారు, హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ కూడా చెప్తారు. సింపుల్ హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ ఏం లేదు బాస్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న సెకండ్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా షైన్ అకాడమీ SISR టెస్ట్ సిరీస్ ఛానల్లో ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతారు. అందులోనే మీకు ఇది కనపడుతుంది, హాల్ టికెట్ కనపడుతుంది. డైరెక్ట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసేసుకొని దాని మీద మీ ఒక ఫోటో అంటించుకొని సిగ్నేచర్, సెల్ఫ్ సిగ్నేచర్ మీరే సెల్ఫ్ అసిస్టేషన్ సో మీరే చేసేసుకొని మీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకొని ఆఫీస్కి ఫోన్ చేసినట్లయితే ఈ 6 నెంబర్లోని ఏ నెంబర్కి ఫోన్ చేసినా కానీ మీరు వాళ్ళు ఒక హాల్ టికెట్ అలాట్ చేస్తారు. ఆ నెంబర్ని ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్కి రావడానికి ఎలిజిబిలిటీ దొరికినట్టే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు దీంతో పాటు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఇదిగోండి, ఇది హాల్ టికెట్. ఆల్రెడీ నేను చెప్పాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లోని సెకండ్ లింకే షైన్ అకాడమీ SISR టెస్ట్ సిరీస్ ఛానల్. అందులోకి వెళ్తే ఆటోమేటిక్గా ఈ హాల్ టికెట్ నెంబర్ దొరుకుతుంది. లేదంటే అదే డిస్క్రిప్షన్లోని మన షైన్ ఇండియా తాలూకా వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, అందులో కూడా మీకు హాల్ టికెట్ దొరుకుతుంది. ఓకేనా, సో మీ హాల్ టికెట్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా వాట్సాప్లో పొందినట్లయితే ఇది మన షైన్ ఇండియా అకాడమీ SISR టెస్ట్ సిరీస్ ఛానల్ తాలూకా QR కోడ్. దీన్ని స్కాన్ చేసినా మీరు దానిలోకి వెళ్ళిపోవచ్చు. చాలా వేసెస్లో మీరు మన షైన్ ఇండియా అకాడమీ SISR టెస్ట్ సిరీస్ ఛానల్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీరు నచ్చిన సైజు ఏదైతే ఉందో ఆ సైజులోనే కట్ చేసుకొని ఫోటో అంటించుకోండి. తర్వాత ఇక్కడ మీరు పెట్టాల్సిన సిగ్నేచర్ ఇక్కడ. ఓకేనా, సో మీరు మాకు ఫోన్ చేసినప్పుడు 10 digits హాల్ టికెట్ వేస్తాం, అది ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ ఫిల్ చేసుకోవాలి, ఫాదర్ నేమ్ మీరే ఫిల్ చేసుకోవాలి, జోన్ ఫిల్ చేసుకోవాలి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, కమ్యూనిటీ, తర్వాత PH సర్టిఫికేట్ ఉంటే ఉన్నట్టు, లేదంటే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాస్తారో అదేవిధంగా అడ్రస్ విత్ పిన్ కోడ్, తర్వాత మొబైల్ నెంబర్,
ఫిల్ చేయండి. అదేవిధంగా అది మీతోనే ఉంటుంది హాల్ టికెట్. జస్ట్ మీకు ఒక ఏమంటారు రియల్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ హాల్ టికెట్ ఎలా ఉంటుందో అది మీరు ఫిల్ చేసుకున్నట్లయితే రేపు ఏవైనా ఇలాంటి అఫీషియల్ ఎగ్జామ్లో మీకు ఏవైనా మిస్టేక్స్ ఉంటే ముందుగానే చూసుకోమంటారు కదా, దానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక ప్రాక్టీస్, రైట్. అదేవిధంగా వెన్యూ కోడ్, నేమ్ అండ్ అడ్రస్. లైక్ వెన్యూ ఒకటైతే అదే ఏదైతే వెన్యూ ఉందో అదే రాయండి. నిజామాబాద్ అయితే నిజామాబాదు, మంచిర్యాల అయితే మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్ ఏదైతే అది. సో డేట్ అండ్ టైము మేము ఆటోమేటిక్గా ఫిల్ చేస్తాం. 22 సెప్టెంబర్ ఎగ్జామ్ జరుగుతుంది. రిపోర్టింగ్ టైం 9 o'clock, ఎగ్జామ్ టైం 10 to 12:30 మధ్యలో ఉంటుంది. ఓకే, సెట్ కోడ్ TGGR221 ఇదే సెట్ కోడ్ మన ఎగ్జామ్ పేపర్ మీద కూడా ఉంటుంది, మనకు అఫీషియల్గా ఎలాగైతే ఉంటుందో అలాగే. అదేవిధంగా పేపర్ మీకు ఎగ్జామ్ పేపర్లో ఎలాగైతే ఉంటుందో జనరల్ స్టడీస్ రియల్ ఎగ్జామ్లో అలాగే కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1. ఓకేనా. ఇక్కడ సైన్ ఇండియా మేనేజ్మెంట్ తాలూకా సిగ్నేచర్ ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ పెట్టడం జరిగేసింది. అయితే ఇక్కడ అప్రూవల్ ఫర్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అక్కడ సైన్ ఇండియా టీం కానీ అక్కడ మన డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీస్ తాలూకా సెక్రటరీస్ కానీ ఈ సిగ్నేచర్ పెట్టి మిమ్మల్ని లోపలికి ఎగ్జామ్కి అలౌ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ OMR సింపుల్. ఒకవేళ ఇంకొక ఛాన్స్, ఒకవేళ మీరు అన్ఫార్చునేట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనుకోండి, అంటే లాస్ట్ మినిట్ వరకు మీకు తెలియదు, ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళారు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఫిజికల్గా ఒక 10 digits హాల్ టికెట్లు కూడా పంపిస్తున్నాం ఎవరైతే టీంతో. మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ రిజల్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాల్సింది హాల్ టికెట్ నెంబర్. ఏదైతే మేము 10 digits హాల్ టికెట్ నెంబర్ ఫిజికల్గా ఇస్తామో ముందుగా ఆఫీస్ని అడిగి తెలుసుకుంటే బెటర్. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ అవకాశం ఉండి కొన్ని సెంటర్స్లోని 150 మంది 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ మేము 300 పేపర్స్ పంపించడం జరుగుతుంది ప్రతి సెంటర్కి. సో సిచ్యువేషన్ బట్టి రేపు ఈవినింగ్ వరకు చూసి అవసరమైతే 600 పేపర్లు కూడా పంపిస్తాం. కానీ అందులో ఎవరైనా 500 రిజిస్ట్రేషన్స్ అయ్యి ఇంకో 100 మందికి అవకాశం ఉంటే మాత్రం మీరు కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత, ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒకవేళ ఇన్ని జరిగితే అయినా కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు మొబైల్ నెంబరు ఖచ్చితంగా మీరు ఫిల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కార్నర్లో డాటు, ఈ కార్నర్లో డాటు, ఈ కార్నర్లో డాటు, ఈ కార్నర్ డాటు కంప్లీట్గా మీరు అక్కడ ఫిల్ చేసినట్లయితేనే స్కాన్ ఫాస్ట్ అవుద్ది. లేదంటే ఆటోమేటిక్లో పెట్టాల్సి, ఇంతమందికి రిజల్ట్ ఇవ్వాలంటే ఆటోమేటిక్లో పెట్టడం అది పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు ఇవి ఫిల్ చేయాలి, ఇది ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేస్తే మీ రిజల్ట్ కోసం మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికైనా మీకు ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు టాప్ చేశారనుకోండి, టాప్ 10లో చేశారనుకోండి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. అందుకని గుర్తుపెట్టుకుని ఈ హాల్ టికెట్లో మాత్రం ఖచ్చితంగా పేరు, మొబైల్ నెంబర్ కూడా మీరు ఫిల్ చేయండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్లో TGPSC ఎగ్జామ్ ఏదైతే ఉందో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో డిసైడ్ చేసుకొని మంచిగా ఏదైతే తెలిసిన క్వశ్చన్ అని పెట్టి తెలియదంతా కలిపి మీ స్ట్రాటజీస్ మీకు ఉంటాయి కాబట్టి ఒకే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదా, లేదంటే మీకు నచ్చిన నెంబర్ పెడతారా అనేది మాత్రం ఖచ్చితంగా OMR కంప్లీట్గా ఫిల్ చేయండి. విత్ ఇన్ 2.5 hours ప్రాపర్గా వాడుకోండి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ లాస్ట్ ఘట్టానికి వచ్చాం. ఖచ్చితంగా మీరు పాటించాల్సింది ఏంటంటే మస్ట్ క్యారీ ఏంటి, హాల్ టికెట్. ఫిజికల్ హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్కి అలౌ చేయడం జరగదు. నేను ఇందాక చెప్పాను కదా హైపోథెటికల్, అలా జరిగితే ఇలా ఛాన్సెస్ ఉంటే తప్ప ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ పర్టికులర్గా హైదరాబాద్ సెంటర్లో అయితే మాత్రం పాసిబిలిటీ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అలౌ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఫిజికల్ హాల్ టికెట్ ఉందో వాళ్ళకు మాత్రం ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఫిజికల్ హాల్ టికెట్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెన్ను మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటాం, అయినా కానీ ఎప్పుడైనా 1-2 పెన్నులు రెడీగా చేసి పెట్టుకోండి. ఇది మెయిన్ ఎగ్జామ్కి ఇది ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. రైటింగ్ ప్యాడ్ ఎందుకు చెప్తున్నా అంటే మన షైన్ ఇండియా అకాడమీలోని ఒకటి ఎగ్జామ్ హాల్ ఉంది. అది పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాసుకోవడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ తాలూకా ఏమంటారు అరేంజ్మెంట్స్ ఉంటాయి. కానీ 3rd floorలో రాసే హాల్కి మీరు రైటింగ్ ప్యాడ్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటర్ బాటిల్, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్ నుంచి అందరి మధ్య నుంచి పైకి వెళ్ళలేరు కాబట్టి వాటర్ తాగితే మీకు బ్రెయిన్కి ఆక్సిజన్ అంది మీరు మంచి పెర్ఫార్మెన్స్ చేయగలరు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 క్యారీ చేయండి. హాల్ టికెట్ ఎలాగ తెస్తారు, తేకపోతే ఎగ్జామ్కి అలౌ చేయడం జరగదు. పెన్ను క్యారీ చేస్తారు, రైటింగ్ ప్యాడ్ అండ్ వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఓకేనా. రైట్. ఈ ఎగ్జామ్ గురించి చాలాసార్లు ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది అడిగేది ఏంటంటే ఆన్లైన్లో ఆఫర్లు పెట్టమని అడుగుతున్నారు. సో మళ్ళీ ఆన్లైన్లో ఆఫర్లు పెడతాం. కాకపోతే ఏంటంటే 25th గ్రూప్ 2 న్యూ టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 3ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ 3ని లాంచ్ చేయడం కోసం ఈ 25th ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్
ప్లస్ గ్రూప్ 2 న్యూ టెస్ట్ సిరీస్ని కలిపి మనం ఎంత గ్రూప్ 2కి వచ్చేటప్పటికి 75%, గ్రూప్ 3కి వచ్చేటప్పటికి 90% డిస్కౌంట్తో మనం 10 to 11 AM మధ్యలోని 1 hour ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఇది దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఫైనల్గా మన టీజీపీఎస్సీ స్టేట్ వైడ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ తీసుకున్నారు. ఇంకా చాలామందికి రీచ్ అవ్వకపోవచ్చు మెసేజ్, వాళ్ళకి ఈ వీడియో ద్వారా మెసేజ్ రీచ్ అవుద్దనే ఉద్దేశంతో, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ కోసం చాలామంది ఇంకా ఒక డైలమా ఉన్నారు, ఆ డైలమా తీసేయడానికని ఈ వీడియో చేయడం జరిగింది. 7 ఎగ్జామినేషన్ సెంటర్స్, ఆ 7 సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్గా ఒకసారి ఓకే, నిజామాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, మహబూబ్ నగర్, హనుమకొండ, కామారెడ్డి, అశోక్ నగర్, మన హైదరాబాద్. ఈ సెంటర్స్లో కాకుండా ఇంకా ఏమైనా మీరు కానీ మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ కావాలనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే రేపు ఈవినింగ్ లోపు ఇమీడియట్గా మీరు ఫోన్ చేసి ఆ 6 నెంబర్ ఫోన్ నెంబర్లో మీకు నచ్చిన ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీకు హాల్ టికెట్ నెంబర్ పొందండి. ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ రాయడానికి ఒక మంచి అట్మాస్ఫియర్ మీకు దగ్గరలోనే దొరుకుతుంది. ఓకేనా? ఫైనల్గా ఎప్పుడు చెప్పేదే, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. మీరు కష్టపడండి. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఇచ్చిన ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్లోని మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని ఈ నోటిఫికేషన్లోని ఎవరైతే కష్టపడి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ మంచి సర్వీసెస్ రావాలని షైన్ ఇండియా తరఫున, సయ్యద్ సార్ తరఫున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ టీమ్ షైన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.